దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ ఏపీ మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ స్పందించారు. ముఖ్యంగా తమిళనాడులో నటుడు దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే తొలి ఎన్నికల్లోనే సంచలన ప్రదర్శన చేయడంపై ఆయన ప్రశంసలు కురిపించారు. సోదరుడు విజయ్కు హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం గొప్ప విషయమన్నారు. ప్రజాసేవలో మీరు ప్రారంభించిన ఈ కొత్త అధ్యాయంలో మీకు మరింత శక్తి, విజయం చేకూరాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల సరళిని ఉద్దేశిస్తూ అక్కడి పరిణామాలపైన జగన్ స్పందించారు. దీదీకి సానుభూతి తెలియజేస్తున్నానని, గెలుపు బాటలో ఉన్న బీజేపీకి ఇతరులకు అభినందనలు అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ఇక తమిళనాడులో ఫలితాలకు సంబంధించి ఓవరాల్గా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, విజయ్ వెనుక కేవలం ఆయన స్టార్ పవర్ మాత్రమే ఉందా, లేక విజయ్కి యువతలో ఉన్న నిరుద్యోగం, వ్యవస్థపై ఉన్న అసంతృప్తి ఆయనకి ఏమైనా కలిసి వచ్చాయా? పవన్, తమిళనాడులో టీవీకే పార్టీ యొక్క విజయం దిశగా దూసుకుపోతుంది. ఎందుకంటే ఇప్పటికే తమిళనాడు ఎన్నికల్లో మాత్రము విజయ్ అఖండ విజయాన్ని కూడా సాధిస్తున్నారు. అయితే ఇప్పటికే విజయ్ పార్టీ 108 స్థానాల్లో కూడా అత్యధిక మెజార్టీతో ఇప్పటికే ఒక గెలుపొందింది. అయితే ముఖ్యంగా చూస్తే మాత్రము డిఎంకే 72 స్థానాలు, ఏఐడిఎంకే 54 స్థానాల్లో కూడా ఇప్పటికే దీనికి సంబంధించి పరిమితమైన పరిస్థితి కూడా చూస్తున్నాము. డిఎంకే సీఎం స్టాలిన్ మాత్రము మొదటిసారిగా ఓడిపోయాడు. 1996 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా గెలుస్తూనే వచ్చారు. అయితే ఈసారి మొదటగా టీవీకే పార్టీ పైన కూడా అతను ఓడిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అతని పైన బాబు అనే ఒక వ్యక్తి కూడా దీనికి సంబంధించి టీవీకే పార్టీ నుంచి కూడా ఘన విజయం సాధించారు. అయితే పార్టీ పెట్టిన 26 నెలలనే పూర్తిగా దీనికి సంబంధించి టీవీకే ఇంత విజయం సాధిస్తుందని చెప్పి ఎవరు కూడా అనుకోలేదు. అయితే ఎవరి ధీమా వారు వ్యక్తం చేశారు. అయితే మొదటగా డిఎంకే సంబంధించిన పార్టీ మాత్రము తామే గెలుస్తామని చెప్పి ప్రధానంగా మొదటి నుంచి కూడా రెండోసారి అధికారంలోకి తామే వస్తామని చెప్పి కూడా మొదటి నుంచి చెప్పినా కానీ అన్యూహంగా మాత్రము టీవీకే పార్టీ అధినేత విజయ్ పూర్తిగా యొక్క ప్రభంజనాన్ని కూడా సృష్టించారు. అయితే ఇందులో చూస్తే మాత్రం 108 స్థానాలు ఇప్పటికే కైవసం చేసుకున్నారు. అయితే ఇంకా మ్యాజిక్ ఫిగరు 118 కాబట్టి ఇంకా 10 స్థానాలకు సంబంధించి దాంట్లో హంగు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే హంగు ఏర్పడిన దాని తర్వాత ఎవరితో యొక్క పొత్తు పెట్టుకోవాలి దానికి సంబంధించి అనే దానిపైన కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఏఐడిఎంకేతోనే దీనికి సంబంధించి ప్రధానంగా పొత్తు ఉంటుందని చెప్పి కూడా దీనిపైన ఊహాగానాలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రము ఇటు తమిళనాడులో ఎన్నికలకు సంబంధించి మొట్టమొదటిసారిగా పార్టీ పెట్టిన 26 నెలల్లో ఇంత ప్రపంచం సృష్టించడము టీవీకే పార్టీ పూర్తిగా సంచలనంగా మారిందని కూడా మనం అనుకోవచ్చు. అంతేకాకుండా సినీ నటి త్రిష ఈరోజు పుట్టినరోజు, ఆమె తిరుపతి వెళ్ళి నేరుగా విజయ్ ఇంటికి కూడా వచ్చి విజయ్కి శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. మొత్తానికి ఈ యొక్క తమిళనాడు రాజకీయంలో మొట్టమొదటిసారిగా టీవీకే పార్టీ